గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తంజావూరు నుంచి అభిరామ్ గారు రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథిని, చతుర్థి తిథిని సంకష్టహర చతుర్థి అంటారు. ఆనాడు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తారు. వినాయక చవితి నాడు ఏ విధంగా అయితే వినాయకుడు వ్రతం చేస్తామో అదే పద్ధతిలో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తారు వినాయకుడికి. అంటే వినాయకుడిని అర్చన చేస్తారు. అయితే అక్కడ పాలవెల్లి, పత్రి ఈ విధానం అంతా ఉండదు, కానీ స్వామిని అర్చన చేయడం ఉంటుంది. గణపతికి సంబంధించిన సహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్తర శతనామ స్తోత్రంతో కానీ, వివిధ రకాల పుష్పాలతో, పత్రి కూడా తెచ్చుకుంటే తప్పేం లేదు. భగవంతుడిని, వినాయకుడిని ఆరాధించడం, అర్చన చేయడం, వ్రత రూపంలో అర్చన చేయడం. ఆ వ్రత కథ ఉంటుంది, ఆ వ్రత కథని చదువుకోవడం, ఆ వ్రత అక్షతలు శిరస్సును ధరించడం, ఆ వ్రతంలో స్వామివారికి నివేదన చేసిన పుష్పాలు, ఫలాలు, వివిధ పదార్థాలు ఆ నివేదన చేసిన ప్రసాదంగా స్వీకరించడం. దీనివల్ల సంకష్టహర చతుర్థి గణపతి వ్రత ఫలంగా గణపతి యొక్క అనుగ్రహం కలిగి ఈ కష్టాలు తొలగిపోతాయనే విధానంతో సంకష్టహర చతుర్థి గణపతి వ్రత విధానాన్ని మన పెద్దలు ప్రవేశపెట్టారు. అయితే ఆ రోజు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే, గణపతి బ్రహ్మచారి రూపంలో ఉంటాడు. అందుకని తప్పనిసరిగా ఆనాడు వీలైతే బ్రహ్మచారిని పిలిచి అర్చించి బ్రహ్మచారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో, నూతన వస్త్రాలతో సత్కరించడం అనేది గణపతి సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం రోజున నిర్వహించవలసిన కార్యక్రమంలో ఒక భాగం. అయితే ఒక విధంగా చూస్తే ఆయన బ్రహ్మచారి, ఇంకో విధంగా చూస్తే ఆయనకి సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలు ఉన్నారన్నారు. ఇది ఒక వేదాంత రహస్యం. సిద్ధి బుద్ధి అనేవి ఒక సంకేతాలు అని పెద్దలు చెప్పారు. సరే, ఆ విషయం పక్కన పెడితే గృహస్థుగా కూడా గణపతిని ఆరాధించే విధానం ఉంది కాబట్టి చక్కగా ఓ గృహిణి, గృహస్థుని, ఓ పుణ్య దంపతులను పిలిచి వారిద్దరినీ కూడా పూజించి సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం నాడు వారికి నూతన వస్త్రాలు ఇచ్చి సత్కారం చేయడం అనేది కూడా గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి విశేషంగా దోహదం చేస్తుంది అనేది ఒక అభిప్రాయం. అందుకని బ్రహ్మచారిని కానీ, గృహిణిని కానీ, గృహస్థుని కానీ ముగ్గురిని పిలిచి చేస్తే ఇంకా మంచిది. వీళ్ళకి శక్తి, ఓపిక ఉండాలే. కానీ ఆ సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం చేసిన రోజున ఓ బ్రహ్మచారికి, ఓ ఇద్దరు దంపతులకు, పుణ్య దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో, నూతన వస్త్రాలతో సత్కారం చేయడం అనేది, వారిని పూజించడం అనేది గణపతి అనుగ్రహాన్ని పొందడానికి విశేషమైన అవకాశం